హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలాగో చూసేద్దామండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంచేసి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, లైట్గా పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంత టైం లేదనుకుంటే 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. అలానే బిర్యానీ మసాలాను కూడా అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని వీటిని ఒక అరగంట లేదా ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది తీసుకోవాలండి. తర్వాత మీడియం సైజు టొమాటోలు 2, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. జార్ తీసుకుని దానిలో 5 నుండి 6 వరకు లవంగాలు, సగం వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక ఎండుమిర్చి, అలానే 1 స్పూన్ వరకు బాగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ మసాలా నానబెట్టుకున్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో ఒక 3 స్పూన్స్ వరకు జీడిపప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాకి బదులు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. బిర్యానీ మసాలా నానబెట్టిన వాటర్తో కలిపి తీసుకోవాలండి కొలత. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత దానిలోకి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది ఎంత బాగా నానితే బిర్యానీ అనేది మనకి అంత బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 1 అవర్ వరకు రైస్ని నానబెట్టాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వరకు వస్తే సరిపోతుందండి. 2వ విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ తో చేసే వాళ్ళైతే 3 విజిల్స్ వరకు ఉంచాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్ లో ఇలాగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో చికెన్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. ఈ రోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఒక 3 పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి త్వరగా వేగిపోతాయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. లో టు మీడియం కి స్టవ్ చేంజ్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. దానితో పాటే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 3 స్పూన్స్ వరకు కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ లోలో పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది 5 నిమిషాల తర్వాత అండి. చూసారు కదా చికెన్ లో వాటర్ అంతా వచ్చేసింది కదా. స్టవ్ లోలో ఉంచుకుని ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అవసరమైతే లైట్ గా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు.
వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కూడా చికెన్ పీస్ అనేది లైట్గా గట్టిగా ఉంటే కనుక ఒక హాఫ్ గ్లాస్కి తక్కువలో వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మగ్గించుకోవాలి. మ్యాక్సిమం వాటర్ అనేది పడదండి దీనిలో. ఇది 20 నిమిషాల తర్వాత అండి చూసారు కదా, మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు కారం, అలానే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పౌడర్స్ అన్ని కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ స్టవ్ లోలో పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఈ పౌడర్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మూత పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. 5 నిమిషాల తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. మనకి చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు టొమాటో కెచప్ని వేయాలండి. ఇదే మెయిన్ టేస్ట్ అండి చికెన్ ఫ్రైకి అంతా. టొమాటో కెచప్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 1 నిమిషం తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. రసంలోకైనా సాంబార్లోకైనా ఇలా చికెన్ ఫ్రైతో తింటే సూపర్ ఉంటుంది కదండి. అలానే చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.